నమస్తే. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను జయసింహ. ఈరోజు మనతో ఒక ప్రత్యేకమైన అతిథి ఉన్నారు. మామూలుగా భూమికి అనేక పేర్లుంటాయి. అవని, ఉర్వి ఇలా చాలా పేర్లుంటాయి. వాట్లల్లో ఒక పేరు మహి. మహి అంటే కూడా భూమే. అయితే మహికి ఇంకొక అక్షరం యాడ్ చేస్తే మహిళ అనే పదం వస్తుంది. మహిళ అనే పదంలోంచి మహి వచ్చిందేమో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ఎందుకంటే భూమి మీద మగవారు కూడా ఉన్నారు. వాళ్ళ ప్రభావం కూడా సమాజం మీద ఉంటుంది. కానీ పిల్లల్ని కని, పెంచి వాళ్ళకి ఒక జీవితాన్ని ఇచ్చేది మాత్రం తల్లి. ఆ తల్లి ఎవరు అంటే మహిళయే. కాబట్టి మహిళల రూపంలో మహిళలు తామున్న ప్రస్తుత సమాజాన్నే కాకుండా రాబోయే భవిష్యత్ తరాల్ని, తద్వారా భవిష్యత్ సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తున్నారు. మనం ఛత్రపతి శివాజీ అన్నా, స్వామి వివేకానంద అన్నా, ఇలా ఎవరి పేరు చెప్పినా సరే వాళ్ళ మీద వారి యొక్క మాతృమూర్తుల ప్రభావం ఎంతుందో మనకందరికీ చరిత్ర పుస్తకాలు చెప్తూనే ఉన్నాయి. కాబట్టి మహిళలు మీద అంటే భూమి మీద ఎంత ప్రభావం చూపిస్తున్నారనేది మనకి ఆల్రెడీ తెలుసు. కానీ ఈరోజు దాన్ని ఆ విషయంలో మరింత స్పష్టత వచ్చే విధంగా మనతో అనేక ఆసక్తికరమైన అంశాలను చర్చించడానికి ఇందిరా వెల్ది గారు మనతో ఉన్నారు. ఆమె జీవన ప్రయాణం నుంచి మొదలుపెట్టి తాత్వికంగా ఆమె ఆలోచనల గురించి కావచ్చు, సమాజం గురించి, దేశం గురించి, ధర్మం గురించి, ఇతరత్రా అనేక అంశాల గురించి ఆమె మనతో పంచుకోబోయే అమూల్యమైన విషయాలని ఈరోజు మనం ఆసక్తిగా విందాం. నమస్తే అండి. నమస్కారం. ఆహ్, మొదటగా ఆహ్, మా స్క్వేర్ టాక్స్ ఆడియన్స్ కోసం క్లుప్తంగా మీ వృత్తి గురించి కావచ్చు, లేకపోతే అంటే ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఆహ్, ప్రస్తుతం మీ ఉద్యోగం గాని, లేకపోతే వృత్తి గాని దాని గురించి 4 మాటలు ఏమైనా చెప్తారా? నా పేరు ఇందిరా వెల్ది అండి. నేను రాష్ట్ర పన్నుల అధికారిగా తెలంగాణ రాష్ట్రంలో పనిజేస్తున్నాను. తెలంగాణ జీఎస్టీ అంటే మీకు అర్థమవుతుంది ఓకే. సులభంగా. ఓకే. ఈ జీఎస్టీ విభాగంలో నేను అధికారిగా పనిజేస్తున్నాను. ఇందులో రకరకాల పన్నులను వసూలు చేయడం నా బాధ్యత. అంటే మొత్తానికి ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌లో మీరు ఒక సేల్స్ పార్ట్ అనమాట. టాక్స్ అండి. వాస్తవంగా అంటే తెలంగాణ రాష్ట్ర అమ్మకపు పన్ను. ఓకే. ఓకే. అమ్మకం, కొనుగోలు మీద గూడా పన్నులు వసూలు జేస్తాం హ్మ్. కొన్ని హ్మ్. సందర్భాల్లో. అంటే మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని అనుకోవాలా? రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ఉద్యోగాన్ని? ప్రభుత్వం అండి. ఓకే. తెలంగాణ ఓకే. రాష్ట్ర జీఎస్టీ. ఓకే. సో, అంటే ఒక మామూలుగా ఉద్యోగం పురుషులు చేస్తుంటారు, స్త్రీలు చేస్తుంటారు. కానీ ఎప్పుడైతే స్త్రీలు ఉద్యోగం చేస్తారో వాళ్ళకి డబుల్ డ్యూటీ అవుతుంటది. ఎందుకంటే ఇల్లు కూడా అంటే ఆహ్, గృహము, గృహిణి అనే పదాలున్నాయి తప్ప, గృహాన్ని నడిపించే మగవాడికి గృహంతో కూడుకున్న పేరేది లేదు. అవునండి. గృహుడు అనట్లేదు. ఆ! గృహిణి అని మాత్రం అంటున్నాం. ఎందుకంటే గృహం తయారయ్యేది ఖచ్చితంగా ఆ ఇంటి స్త్రీ వల్ల మాత్రమే. కాబట్టి మీరు 2 బాధ్యతలు చేస్తున్నారు కదా! ఈ 2 కాకుండా మీకు సాహిత్యం మీద కూడా మంచి అభిరుచి ఉందని చెప్పేసి ఆహ్, అంటే మనం ఆఫ్ ద కెమెరా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా మీకు సాహిత్యం మీద కూడా బాగా ఆసక్తి ఉంది. దేశము, ధర్మం గురించి కూడా మీకు మంచి అవగాహన ఉంది. అండ్ ప్రెజెంట్ కరెంట్ అప్డేట్స్ కావచ్చు, ప్రపంచ రాజకీయాలు కావచ్చు, జాతీయ రాజకీయాలు కావచ్చు వీటన్నిటిని కూడా ఫాలో అవుతుంటారు. ఇన్ని చేస్తూ ఉండడానికి ఫస్ట్ టైమ్ మేనేజ్‌మెంట్ ఎట్లా చేస్తారండి మీరు? ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగంలో ఒక పెద్ద స్థాయిలో ఉండి ఒక పెద్ద బాధ్యతను నిర్వహిస్తున్నారు గదా! 2 బ్యాలెన్స్ చేసుకోవడం ఎట్లా సాధ్యమవుతుందండి? అంటే సంతోషంగా ఉండడమేనండి. మీకొక ఉదాహరణ జెప్తాను. ఇప్పుడు ఇంట్లో పనమ్మాయి రాలేదు మనకి. ఆ గిన్నెలన్నీ, వంట పాత్రలన్నీ మన కోసం ఎదురు చూస్తుంటాయి. తోమాలి గదా! అవును. ఆ తోమాలన్నప్పుడు విసుగొస్తుంది ఒక్కోసారి. బాధ గలుగుతుంది. ఇప్పుడు ఈ పని నేను చెయ్యాలని. అలా గాకుండా ఆ పని జేసుకుంటే పాట పాడడమో, పద్యం పాడడమో అంటే ఏదో ఒక సంతోషకరమైన సంఘటన గుర్తు తెచ్చుకుంటూ ఆ పని జేసినామనుకోండి, మనకు ఉత్సాహం వస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఏ పని చేయాలన్నా గూడా ఆ పని మీద మనకు ప్రేమ, శ్రద్ధ కలగాలి. ఉన్నప్పుడు ఎన్ని కష్టాలైనా పడతాం, ఎన్ని పనులైనా సాధించగలుగుతాం. ఇష్టంతోటి చేస్తామనమాట. అంటే పాత్రలు కడగడం అనే పాత్రలోకి ప్రేమగా ప్రవేశిస్తే పరకాయ అంతే. ప్రవేశం చేస్తే మనకది గూడా బావుంటుందని. బావుంటుంది. అట్లా ఏ పనైనా ఏ అంటే అదొక పని చిన్న చేసినా. ఉదాహరణ మాత్రమే. అవును. ఆ! ఇక్కడ ఏమంటారంటే పనిలో చిన్న, పెద్ద ఏముండదు. మనం దాన్ని చేసే మన దృక్పథంలో మాత్రమే తేడా ఉంటుంది ఖచ్చితంగా. హ్మ్.
అయితే మామూలుగా అంటే మీది నేటివ్ ప్లేస్ ఎక్కడండి మామూలుగా? అంటే తెలంగాణనా? ఆంధ్రానా? లేకపోతే ఇక్కడనే హైదరాబాద్‌లోనే పుట్టి పెరగడం జరిగిందా మీది? ఆ! మా నాన్నగారు వాళ్ళది మరిపేడ బంగ్లా దగ్గర రామాపురం అండి. మా అమ్మగారు వాళ్ళది మహబూబాబాద్ దగ్గర పల్లెటూరండి. ఓకే. ఓకే. అయితే మా నాన్నగారు చిన్నప్పుడే పోయారు. ఓహ్! మా అమ్మమ్మ గారింటికొచ్చామనమాట. మా తాతగారు అప్పట్లో ఆహ్, మూడో తరగతి వరకు చదువుకున్నారు. తర్వాత ఉర్దూ భాష మీద గూడా పట్టు ఉన్నది మా తాతగారికి. హ్మ్. అప్పుడు నిజాం ప్రభుత్వం నిజాం ఉన్నప్పుడు. పాలన ఉండేది. అయితే తాతగారు ఎప్పుడు పద్యాలు మాకు తెల్లవారుజామున 4 గంటలకు లేపి ప్రతిరోజు కొన్ని పద్యాలు ఒప్పజెప్పాలి తాతగారికి మేము. అయితే నేను, మా మేనమామలు, మా చిన్నమ్మ, మా అన్నయ్య ఇంతమందిమనమాట. అయితే వాళ్ళేంటంటే అప్పటికప్పుడు చదువుకునేవాళ్ళు. నేనేం చేసేదాన్నంటే ముందు రోజే ఆ పద్యాలు ఏవైతే రేపు చెప్పాలో, ఒప్పజెప్పాలో అవి బాగా చదువుకొని పడుకునేదాన్ని. పడుకోవడం వల్ల కళ్ళు మూసుకొని నిద్రపోతూ కూడా చెప్పేదాన్ననమాట. ఈజీ టెక్నిక్ అది. అయితే ఆ రకంగా ఒక ప్రేమ అనేది కలిగింది. ఆ పద్యంలో ఏదో గొప్పతనం ఉంది. ఆ పద్యం వల్ల అంటే తాతయ్య చెప్పే విషయాలు ఫస్ట్ నాకు చెప్పిన పద్యం ఏందంటే, పండితులైన వారు దిగువందగనుండగా అల్పుడొక్కడుద్దండత పీఠమెక్కిన బుధ ప్రకరంబులకేమి యొగ్గగున్ కొండొక కోతి చెట్టు కొన కొమ్మలయుండగా క్రింద గండబేరుండ మదేవ సింహ నికృంభములుండవే చేరు భాస్కర అని భాస్కర శతకంలోని ఒక పద్యం జెప్పారు. తర్వాత దాని వివరణ ఇచ్చారు. ఇంతమంది పండితులు కింద కూర్చొని ఉంటే గూడా ఒక్క అల్పుడెవడో పైకెక్కి కూర్చొని నేను గొప్ప అంటే గొప్ప గాలేరు. వీళ్ళ పాండిత్యం ఏమి తగ్గిపోదు దానివల్ల అనేది దాని సారాంశం. దాన్ని చక్కగా చెప్పారనమాట. అట్లా ఒక్కొక్క పద్యాన్ని చెప్తూ దాని భావాన్ని వివరిస్తూ ఉండేవాళ్ళు. తర్వాత అప్పుడప్పుడు తాతగారు పద్యాలు రాగయుక్తంగా పాడేవారు. తర్వాత అతనికి స్నేహితులుండేవారు తాతయ్య గారికి. తన పేరు బొమ్మగాని పురుషోత్తం. ఆ తాతయ్య గారి స్నేహితులు, ఆ ఊరి సర్పంచ్, గ్రామ సర్పంచ్ ఇంకా పటేల్ అని ఇంకా రకరకాల వాళ్ళు వాళ్ళ స్నేహితులుండేవాళ్ళు. కొంతమంది అవసల బాబు అనే అతను బంగారం పని జేస్తారు. హ్మ్. వాళ్ళందరూ తన స్నేహితులొచ్చి మా ఇంటి అరుగు మీద కూర్చునేవాళ్ళనమాట. కూర్చొని ఇట్లా మాట్లాడుకునేవాళ్ళు. రాముడు, కృష్ణుడు పలానా పాత్ర అని చెప్పి చర్చలు, పద్యాలు పాడుకోవడం అట్లాంటివి చేసేవాళ్ళు. అయితే ఆ టైంలో నేను తొక్కుడు బిళ్ళ ఆడుకుంటూ ఇవన్నీ వినేదాన్ని. నాకవి సంతోషాన్నిచ్చాయి. వాళ్ళు వాళ్ళు మాట్లాడే విధానం అదంతా నచ్చింది. ఆ రకంగా నాకు తెలియకుండానే సాహిత్యం మీద ప్రేమ అనేది ఏర్పడింది. ఇప్పుడు మీ తాతగారన్నారు గదా! బొమ్మగాని పురుషోత్తం గారని జెప్పి. ఆయన అంటే ఏ రంగంలో ఉండేవాళ్ళండి? అంటే ఆయన పద్యాల మీద ఆయనకెందుకు ఆసక్తి ఉండేది? తను వాళ్ళ అమ్మ, నాన్నగారికి ఒక్కడే అబ్బాయి. తనకి ఒక అక్క, ఒక చెల్లి. చాలా మంది పిల్లలు పుట్టిపోయాక పుట్టారని చాలా ప్రేమతోటి పెంచారు. మాకు వ్యవసాయ కుటుంబం వాస్తవానికి. హ్మ్. అప్పటికి తనకు 70, 80 ఎకరాల పొలము, చెలక, ఆవులు, గేదెలు, పశు సంపద అంతా బానే ఉండేటివి. తను పనేం లేదు. అవన్నీ కౌలుకివ్వడము, వ్యవసాయం చేపిచ్చడం కూలీ వాళ్ళతోటి. ఇగ తనేందంటే కాలక్షేపం, పుస్తకాలు విపరీతంగా చదవడము, అప్పుడు అందుబాటులో ఉన్న స్నేహితులతోటి నాటకాలు వేయడం అట్లాంటివి చేసేవారట తను వయసులో ఉన్నప్పుడు. ఇగ తనని చూసి నేను దాన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నాననమాట. అంటే మామూలుగా అదైతే మీది వ్యవసాయ కుటుంబ నేపథ్యం అన్నమాట. అయితే నేనొకటి గమనించిందేంటంటే మీరిప్పుడు ఒక పద్యం జెప్పారు గదా! ఈ పద్యం నేర్చుకొని బహుశా కొన్ని దశాబ్దాలు గడిచిపోయుంటాయి. అప్పట్లో మన తెలంగాణ నిజాం పాలనలో ఉండి నిజానికి తెలుగు పాఠశాలల్లో తెలుగు నేర్చుకునే పరిస్థితి కూడా ఉండేది కాదు. ఆ! ఆహ్, అంటే మీ తాతగారి సమయం. ఎందుకంటే ఇక్కడ మా అమ్మ తరఫున మా అమ్మ వాళ్ళ నాన్న గూడా ఈ మెదక్ జిల్లాలో జగదేవ్‌పూర్ అని ఒక చిన్న గ్రామము. అక్కడ మా అమ్మ వాళ్ళ ఊరనమాట. అక్కడ మా తాతగారికి గూడా ఆయన వేద పండితుడు. సంస్కృతం వచ్చేది, సామవేదం మొత్తం వచ్చేది, యజ్ఞము, యాగం అన్నీ చేపిచ్చేవాడాయన. ఉర్దూ గూడా వచ్చేది. సంస్కృతం ఎంతొచ్చేదో ఉర్దూ గూడా అంతొచ్చేదన్నట్టు. ఎందుకంటే అప్పటి కాలంలో ఉర్దూ నేర్చుకోకుండా తెలంగాణలో ఉండడం అంటే కొంచెం ఇబ్బంది. కష్టసాధ్యమైన పని. ఎందుకంటే అన్ని పనులు ఉర్దూలో జరిగేవి కాబట్టి. అయినా కూడా మన పూర్వులు అంటే తాతలందరూ ఉర్దూ ఒకవైపు నేర్చుకుంటూ కూడా తెలుగు అంతరించిపోకుండా వాళ్ళు కష్టపడి కాపాడుతూ వచ్చారు. అవునండి. అటువంటి తెలుగులో మీకప్పుడెప్పుడో నేర్పించిన పద్యం ఈరోజు కూడా చెప్తున్నారు కదా! అయితే మీరొక డిఫరెన్స్ ఒక వ్యత్యాసం గమనిస్తే ఈ తరం పిల్లలు నిన్న నేర్చుకున్న ఒక ఆన్సర్ ఇంగ్లీష్‌లో. ఇంగ్లీష్ భాషలో నిన్న నేర్చుకున్న ఒక 3 లైన్‌ల ఆన్సరు ఈరోజు చెప్పమంటే చెప్పలేకపోతున్నాం. కానీ మీరప్పుడు ఎప్పుడో నేర్చుకున్న ఒక ఛందోబద్ధమైన పద్యం ఒక్క అక్షరం పొల్లుపోకుండా ఈ రోజుకి గూడా చెప్తున్నారు. ఇప్పుడు ఇటువంటి ఒక అద్భుతమైన తెలుగుకు సంబంధించిన ఒక ప్రత్యేకత ఉన్న తెలుగు భాష ఈ కాలక్రమంలో ఇప్పుడు మరీ ముఖ్యంగా లాస్ట్ 30, 40 ఏళ్లలో
చాలా ప్రమాదంలో పడిందని మీకు అనిపిస్తుందా? లేదు పర్లేదు నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారంటారా? మీ ఉద్దేశ్యం ఏంటి? వాస్తవానికి సమాజానికి ఏది అవసరమో అది నిలబడుతుందండి. హ్మ్. సమాజానికి అవసరం లేనిది ఎంత గొప్పదైనా గూడా నశించిపోతుంది. ఓకే. ఇప్పుడేందంటే ప్రజలందరూ గూడా ఇంగ్లీష్ భాష మీద మోజు, ఇంగ్లీషు మీడియంలో చదివితేనే ఆదాయం ఉద్యోగాలొస్తు అనే ఉంటుంది. ఒక భావనలో ఉన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు. ఇప్పుడు తల్లి దగ్గరికి పోయి అమ్మ అని ప్రేమతోటి పిలిస్తే కంటే, మమ్మీ అని పిలిస్తేనే సంతోషపడే తల్లులు చాలా మందున్నారు. అవును. అంటే అట్లాంటి సందర్భంలో భాషను రక్షించుకోవాలంటే ప్రభుత్వాలే చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఖచ్చితంగా మీరందరూ తెలుగు మాధ్యమంలో 10వ తరగతి వరకు చదవాల్సిందే అని తెలంగాణ రాష్ట్రంలో పెట్టారనుకోండి. అప్పుడు తప్పకుండా చదువుతారు ప్రతి పిల్లవాడు, అమ్మాయి గూడా. అట్లా గాకుండా మీకు స్వేచ్ఛ ఇచ్చారు. మీకు నచ్చిన మీడియంలో చేరండి. వీలైతే ఇంగ్లీష్ మీడియంలోనే చదవండి. ఇప్పుడు మామూలు అన్ని ప్రభుత్వ పాఠశాలలో గూడా ఇప్పుడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియాలొచ్చేసాయి. మీడియం. మరి అట్లాంటప్పుడు తెలుగు భాష ఎట్లా నిలబడుతుందండి? అంటే నశించిపోయే భాషల లిస్ట్‌లో తెలుగు భాష గూడా 136, 137 స్థానంలో ఉందనుకుంటా బహుశా. అంటే ఈ మధ్య ఒకసారి పేపర్‌లో చదివాను నేను. అవును. అంతరించిపోయే భాషల లిస్ట్‌లో ఉందన్నమాట. చేరింది. తర్వాత ఇంకొకటి దేశవ్యాప్తంగా గూడా ఇప్పుడు హిందీ, బెంగాలీ తర్వాత హ్మ్. తెలుగు అగ్రస్థానంలో ఉండేది. ఉందండి. క్రమక్రమంగా తెలుగు మాట్లాడేవాళ్ళు అంటే మాట్లాడడం అంటే ఏదో సాధారణంగా మాట్లాడుకోవడం కాకుండా రాయడం, చదవడం, మాట్లాడడం 3 వచ్చిన వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోతుంది. తర్వాత అవమానంగా భావిస్తారండి. ఇక్కడ నేను గమనించిందేంటంటే, తెలుగులో మాట్లాడడం అనేది అవమానం అనే భావన చాలా మందిలో ఉంది. ఏదో నేరం జేసినట్లు, తెలుగే రానట్లు మా ఇంటి పక్క ఒకళ్ళు ఉండేవాళ్ళండి. మీకు అంటే సోదాహరణంగా జెప్తా. మా మనవడికి తెలుగే రాదు. మొదటి నుంచి ఇంగ్లీష్ మీడియం అని వాళ్ళ అమ్మమ్మ గారు ఎప్పుడు నాతో చెప్తుండేవారు. నేను కొంతకాలము ప్రభుత్వ టీచర్‌గా పనిజేశాను. హుహు. చెప్తుంటే నేనన్నాను, "మరి మీ మనవడికి తెలుగులో ఎన్ని మార్కులొచ్చినాయి? ఇంగ్లీష్‌లో ఎన్ని మార్కులొచ్చినాయి?" అని చెప్పి రిపోర్ట్ చూసాననమాట. ఇంగ్లీష్‌లో 37 వచ్చినాయండి. తెలుగులో 36 వచ్చినాయి. అంటే ఇక్కడ ఏంటంటే, మా వాడికి తెలుగు రాదు అనే విషయం గొప్పగా భావిస్తున్నారు. అవును. ఏ భాషలోనైనా విజ్ఞానులుంటారు, మూర్ఖులుంటారు, అధములు అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అవును. ఇప్పుడు అమెరికాలో బుద్ధిమాంద్యం గల వాళ్ళు లేరంటారా? అల్పబుద్ధులు లేరంటారా? ఉంటారు. అక్షరాస్యత రాని వాళ్ళు లేరంటారా? ఉంటారు గదా! కాకపోతే మన మన 2 తెలుగు రాష్ట్రాల్లో గమనించిందేందంటే, పొరుగింటి పుల్ల కూర రుచి. తెలుగులో మాట్లాడితే అవమానం. తమిళుడితోటి మాట్లాడితే, ఆ తమిళ వ్యక్తి తెలుగులో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ముందే మనం తమిళం నేర్చుకొని మాట్లాడేస్తాం అతనితోటి. అవును. అట్లాంటి కొన్ని విషయాలున్నాయి తెలుగు వాళ్ళకి. ఆహ్, అయితే ఈ సాధారణ తెలుగుకే ఇబ్బందికరమైన పరిస్థితొస్తుంది. అంటే తెలుగు మీడియం చదువులు లేవు. ఇంగ్లీష్ మీడియంలోకెళ్ళిపోతున్నారు. ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న 5 సబ్జెక్ట్స్ ఇంగ్లీష్‌లో చదువుకున్న సైన్స్, సోషల్ అటువంటివి ఇంగ్లీష్‌లో చదువుకున్న, చదివే ఒక్క తెలుగు సబ్జెక్ట్ కూడా ముక్కుతూ, ములుగుతూ చదివేసి మమ అనిపించేస్తున్నారు తప్ప దాని మీద పట్టు రావట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మీ యాస్ ఒక రచయితగా ఆహ్, ప్రస్తుత పరిస్థితిని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అంటే కవులు, రచయితలు తెలుగులో వస్తున్నారు. ఇప్పటికి కూడా వస్తున్నారు. చాలా వరకు ఛందోబద్ధమైన కవిత్వం అయితే ఎవరు రాయటం తగ్గిపోయింది బాగా. ఎవరో కొద్దిగా మంది అవధానులు వాళ్ళు చేస్తున్నారు తప్ప, మిగతా వాళ్ళందరూ వచన కవిత్వం వైపే వెళ్తున్నారు. మీరు వచన కవిత్వం రాసిన ఆహ్, అనుభవం ఉందా? లేదంటే మీరేమైనా పుస్తకాలు వంటివి వచ్చేసి ఆహ్, నెక్స్ట్ తరానికేమన్నా మీరు మార్గదర్శనం చేసే ప్రయత్నం చేశారా? నేను గమనించినంత వరకండి నన్నయ్య గారి కాలంలో వచ్చినప్పుడు 90% మనకు సంస్కృత పదాలుండేటివి. అవును. మహాభారతంలో 10% మాత్రమే తెలుగు పదాలుండేటియి. తిక్కన దగ్గరికొచ్చేసరికల్లా 50% అయిపోయింది. అదే ఎర్రాప్రగడ దగ్గరికొచ్చేసరికల్లా ఇంకా చాలా తగ్గిపోయి తెలుగు పదాల సంఖ్య పెరిగింది. అంటే తెలుగు పదాల వాడకం అనేది పెరిగింది. దేన్ని వాడితే దాని సంఖ్య పెరుగుతుంది. ఎప్పుడైతే సంస్కృతం కొద్దిమంది పండితుల చేతులకు వెళ్ళిపోయిందో, దాని స్థాయి తగ్గిపోయింది. కనుమరుగయ్యే పరిస్థితికొచ్చింది అవును. సంస్కృతం. అవును. ఇప్పుడు తెలుగు గూడా అంతే. తెలుగులో గూడా ఎట్లాంటి పరిస్థితొచ్చిందంటే వాట్సాప్ గ్రూపులొచ్చినాయి. గత 15 సంవత్సరాల నుంచి వాట్సాప్ కవుల గ్రూపులనేటివున్నాయి. వాటిలో 2 రకాల అభిప్రాయాలు నాకనిపిస్తదండి. ఒకటి ఆ వాట్సాప్ గ్రూపుల్లో 100 మంది కవులుంటే 90 మంది కవులు వ్యాసాలు రాస్తారు. రాముని భార్య సీత, ఆయనకు ఇద్దరు పిల్లలు లవుడు, కుశుడు, ఆయన వాళ్ళ కోడలు శుభ వీటినే ముక్కలుగా విరిచి ఇది వచన కవిత్వం అనేవాళ్ళు 90% మందున్నారు. 10% అద్భుతంగా వచన కవిత్వాన్ని చక్కగా విరుపులతోటి, చక్కగా వక్రోక్తితోటి అనే పదసొంపులతోటి చక్కగా రాస్తారు.
అయితే ఇప్పుడు ఈ 90% గూడా మనం వ్యతిరేకించాల్సిన పని లేదు. ఎందుకంటే ఎక్కడేం దిక్కు లేకపోతే ఆముదం చెట్టు మహావృక్షం అన్నట్లు. వాళ్ళ ప్రయత్నం ఇప్పుడు ఉన్నది. వాళ్ళ ప్రయత్నం చేస్తుర్రు. తెలుగులో రాస్తుర్రు. అక్కడికే 10,000 అవును. సంతోషించాలి. అవును. మీరు వ్యాసం రాస్తుర్రు, మీరు వచన కవిత్వం రాయట్లేరనుకోండి, వాళ్ళు గూడా ఎళ్ళిపోయారండి అనుకోండి, అసలు మన తెలుగే కనుమరుగవుతుంది. కాబట్టి వాళ్ళని మనం రక్షించుకోవాలి. ఇప్పుడు రాబోయే రోజులల్లా తెంగ్లీష్ ఒస్తుంది. తెంగ్లీష్ పద్యాలు. అవును. తెలుగు సగం, ఇంగ్లీష్ సగం పదాలతోటి పద్యాలు, కవితలు అట్లాంటివి రావచ్చు. అయితే దీనికి కారణం ఏంటంటే తెలుగు పట్ల శ్రద్ధ లేకపోవడం. మీరు తమిళుల్ని గమనించండి. వాళ్ళు అతి ప్రాచీన భాషగా తమిళం ఉంది ఈనాటికి గూడా ప్రపంచంలో. తర్వాత వాళ్ళ అక్షరాలను గూడా కొద్దిగా కూడా మార్పు చేయలేదు. కాకి, గాకి ఒకే పదం. వాళ్ళు ఎప్పుడు వందల, వేల సంవత్సరాల క్రితం. అవును. అంటే తర్వాత కాలంలో వాళ్ళు మార్చుకోవచ్చు అనుకుంటే. అవును. కానీ ఏ పదాన్ని గూడా వాళ్ళు మార్చకుండా అదే స్థాయిలో ఉంచుకున్నారు. మరి మన వాళ్ళు ఉన్న అళాన్ని తీసేశారు. ఇప్పుడు కళ్ళు అంటే ఎంతో అందంగుంటుంది. కళ్ళు వేరు, కళ్ళు వేరు. కళ్యాణం. ఆ బోర్డులు చూస్తుంటే కళ్యాణ్ జ్యువెల్లర్స్ అని ఉందండి. అలా తీసేసి ఇలా పెడితే యాహ్! మనసు చాలా కష్టం అనిపించింది. అంటే అక్షాన్ని తీసేశారు. లేదు, ఇప్పుడు కళ్ళు అంటే అందంగా అనిపిస్తది. కళ్ళు అంటే మత్తుగా అనిపిస్తది. అంటే అసలు అలా తీసేశారు గదా మరి. అది తేడా తెలియట్లేదు. హ్మ్. చాలామంది సినిమా నటులు, సీరియల్ ఆర్టిస్టులు గూడా రోజు వింటుంటాం గదా టీవీలో. హ్మ్. వెబ్ సీరీస్‌లో వచ్చినాకైతే మరి ఈ జెన్ జెడ్ వాళ్ళొస్తారు. అంటే ఆ వెబ్ సీరీస్‌లో కనిపించే పిల్లలందరికీ ఒక 20, 25 అంతే ఉంటది వయసు. అవునండి. వాళ్ళు పెళ్లి, పెళ్లి అంటుంటారు. అంటే అవునండి. మాటకోసారి. అది పెళ్లి అని జెప్పి చెప్పినా గూడా అర్థం గాదు. మనం ఒకేలాగా అంటుంటాం గదా అని వాళ్ళు అనుకుంటుంటారు. పెళ్లిలో అలా ఉంటది. ఆహ్, అలాకి లావొత్తివ్వాలి. ఇంత డీప్‌గా ఎవరికీ తెలియట్లేదు. అవసరం తీరిందా లేదా? ఇన్‌స్టంట్ ఫుడ్ లాగా ఇన్‌స్టంట్. అంటే దీనికి నేను గమనించిందేంటంటే, ఇంగ్లీష్‌లో గూడా ఇప్పుడు ఒకప్పుడు చిన్నప్పుడు డీలక్స్ అంటే డీఈఎల్‌యూఎక్స్, ఎక్స్ తర్వాత ఈ గూడా రాసి ఎండ్ జేసేవాళ్ళం. ఇప్పుడు రాను రాను పిల్లలేం జేస్తున్నారంటే డీలక్స్ అంటే డీఈ, ఎల్‌యూఎక్స్ లక్స్ అయిపోయింది డీలక్స్. వైఓయూయూ బదులు యూ ఉట్టి యూ రాస్తున్నారు. రాస్తున్నారు. థాంక్ యూ అట్లా రాస్తున్నారు గదా! సో, ఇంగ్లీష్‌ని చెడగొడుతున్నారు. దాంతో పాటు తెలుగుని కూడా అంటే చెడగొడుతున్నారు. ఒక ప్రవాహంలో కొట్టుకుపోతున్నారండి. అంటే మనిషి స్వేచ్ఛగా, సంతోషంగా, నిదానంగా జీవించే కాలం పోయింది. ఏదో తొందర, ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి. అంటే ఒక స్థితప్రజ్ఞత అనేది లేకుండా చిరాకు మైండ్ తోటి ఆగమాగంగా అసలు జీవించట్లేరు ఎవరు గూడా. ఆ హ్మ్. ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నారు అంతే. ప్రేమ లేదు. తల్లిదండ్రులు కుటుంబంతోటి మాట్లాడి కలిసి కూర్చొని భోజనం చేసేది లేదు. ఇంతకుముందు ఉన్నట్టు నీతి కథలు లేవు ముఖ్యంగా. ఏమైనా ఎన్ని మార్కులొస్తాయి మా వాడికి. నాకు నిన్న సంతోషం కలిగిందండి. టీవీ చూస్తుంటే ఓ ఛానెల్‌లో కర్ణాటకలో అబ్బాయి ఫెయిల్ అయితే తండ్రి కేక్ కట్ చేసి తినిపించాడండి. నాకు చాలా సంతోషం చాలా అనిపించింది. గొప్ప అంటే ఎందుకంటే అతను వాళ్ళ నాన్నగారు ఏమన్నారంటే, "చదువులోనే కదా ఫెయిల్ అయింది. జీవితంలో కాలేదు కదా!" అన్నారు. అసలు ఎంత గొప్ప మాటంటే చాలా సంతోషం కలిగింది నాకు. అట్లాంటి తల్లిదండ్రులు ఉంటే గనక పిల్లల్లో వ్యక్తిత్వ వికాసం వస్తుంది. సమాజం పట్ల, కుటుంబం పట్ల బాధ్యతలొస్తాయండి. ఏదంటే ఇప్పుడు పిల్లలు చదువుకోవాలి, పచ్చి మార్కులతో పాస్ అవ్వాలనే కోరిక ఉండడంలో తప్పులేదు గానీ, హ్మ్. చాలామంది పేరెంట్స్ ఫెయిల్ అవుతే, హ్మ్. పిల్లలు తమని పెద్దవాళ్ళు తిడతారేమో అన్న భయంతో సూసైడ్స్ కూడా చేసుకుంటారు. హ్మ్. రిజల్ట్ వచ్చినప్పుడు వాళ్ళు అట్లా కేక్ కట్ చేయించి తినిపించడం అనేది ఆహ్, మనం అంటే అందరూ అట్లా చేయాలని చెప్పకపోయినప్పటికీ కూడా పేరెంట్స్ ఆ విధమైన ప్రవర్తనలో పేరెంట్స్ నుంచి అటువంటి స్పందన కలిగితే ఆలోచనలో పిల్లలు పడతారు సూసైడ్ తల్లిదండ్రులు. ఆలోచన చెయ్యరు. తల్లిదండ్రులు ఎందుకంటే కొంతమందన్నా ఆలోచనలో పడతారు. అది చూసి అవును. అరే! నిజమే గదా! మా పిల్లవాడు చదువులో వెనకబడి ఉన్నాడు గానీ, మిగతా విషయాల్లో బాగున్నాడు గదా! అని అనుకుంటారని. చాలా అంటే ఇప్పుడు నేను చాలా సార్లు చెప్తుంటాను. ఒక్కసారి 10వ తరగతి పాసయ్యి ఇంటర్‌లోకి వెళ్ళిన తర్వాత, ఇంటర్ 2 ఏళ్ళు చదివిన తర్వాత, ఇంటర్ పాసయ్యి బయటకొచ్చిన వాడిని ఎవరిని నీ 10థ్ క్లాస్ మార్కులెంత అనేది ఎవరిక్కడ అడగరు. హ్మ్. ఆ 10థ్ మార్కులు అక్కడే అయిపోతాయి. మనం ఒకప్పుడు జీవన్మరణ సమస్యగా భావించిన 10థ్ మార్కులు ఇంటర్ తర్వాత ఎవరు పట్టించుకోరు. అవును. ఆ ఇంటర్ మార్కులు డిగ్రీ తర్వాత ఎవరు పట్టించుకోరు. ఈ మార్కుల వేటలో అన్నిటికంటే ఎక్కువ నష్టపోతుంది భాష. అవునండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని భాషల పరిస్థితి అదే ఉంది. భాషల మీద దృష్టి లేదు. అందరూ మ్యాథ్స్, సైన్స్ మీదే దృష్టి పెడుతున్నారు. అయితే మీరిప్పుడు ఈ వచన కవిత్వము దీని గురించి మాట్లాడారు గదా! ఇందులో మీకు ప్రవేశం గూడా ఉంది గదా! మీరేమన్నా పుస్తకం రాసారా? దాని పేరు గాని ఏమన్నా మాకు వచన కవిత్వం మీద ఒక పుస్తకం ప్రింట్ చేయించానండి. దాని పేరు 'ఇంద్రధనస్సు.' హ్మ్. దాదాపు 4000 వరకు కవితలు రాసానండి. వచన హ్మ్. కవితలు. హుహు. అందులో నాకు సంతోషాన్ని అంటే ఇవి బాగున్నాయని ఒక 200 తోటి మొదట ఒక పుస్తకం అచ్చు వేయించాను. దాంట్లో గూడా పంచభూతాల గురించి రాసాను. అంటే నేనేమనుకుంటాను మా తాతగారు ఒక మాట చెప్పారు. "నీవు ఏది రాసినా గూడా మొదటి నుంచి చివరి దాకా చదివిన తర్వాతనే
ఆ పుస్తకాన్ని చదివిన వ్యక్తి గనక పక్కకు జరిగితే నువ్వు విజయం సాధించినట్లే. హ్మ్. అంటే అది సమాజంలో ఏ విషయం, ఏ వస్తువునైనా తీసుకోండి. దాని పట్ల నీకు మొదట పూర్తి అవగాహన ఉండాలి. ఆ తర్వాతనే నువ్వు ఆ సబ్జెక్ట్‌ని తీసుకొని కవిత రాయాలి. అనేది ఒక కండిషన్ జెప్పారు తాతయ్య గారు. ఈ రోజు వరకు కూడా దాన్ని వీలైనంత వరకు పాటిస్తూనే వస్తున్నాను. కవితలకు కూడా చక్కటి స్పందన వచ్చింది. చాలామంది అభిమానంగా కాల్ జేసి గూడా మాట్లాడి చెప్పారు. అమ్మ చక్కగా రాసారు మీరని. అది మనసుకు సంతోషాన్నిచ్చింది. అయితే ఇప్పుడు కవిత్వం రాస్తాం మనం. మామూలుగా మనం రాసిన కవిత్వం అందరికీ కనిపిస్తుంది గానీ, దాని వెనుక జరిగిన అంతర్మథనం గావచ్చు, దాని వెనుక ఉన్న ఆలోచన కావచ్చు, దాని వెనుకున్న ప్రయాణం గావచ్చు. ఒక 4 లైన్‌ల కవిత రాయడానికి గూడా 4 దశాబ్దాల ప్రయాణం ఉపయోగపడుతది ఒక్కోసారి. అవునండి. అంటే ఆహ్, వేమన పద్యాలుంటాయి గదండీ! వేమన పద్యాలు చూస్తే 4 లైన్‌లే ఉంటాయి. అవును. కానీ అందులో వేమన అనుభవించిన జీవితం మొత్తం సారం ఉంటుంది దాంట్లో. అవును. ఎంతో జీవితాన్ని అనుభవించి కొన్ని దశాబ్దాల పాటు ఆయన జీవితంలో ఒడిదుడుకులు అన్నీ చూసిన తర్వాత పూర్తి స్థాయి తాత్వికత అనుభవపూర్వకంగా నేర్చుకున్న తర్వాత ఆ 4 లైన్‌ల చిన్న పద్యాన్ని జెప్పాడాయన. అవును. చూడ్డానికి చాలా చిన్నగుంటది గానీ అంటే ఏమంటారు మందు గుండిని బాగా దట్టించి పెట్టిన బాంబులాగా. అంటే చూడ్డానికి అది ఇంత చిన్నగుంటది గానీ పేలిన తర్వాత చాలా పెద్ద శబ్దం చేస్తదన్నట్టుగా మన పద్యాల్లో ముఖ్యంగా ఈ నీతి పద్యాల్లో చాలా జీవిత సారం ఉంటుంది గదా! మీకు కవిత్వం రాయడానికి ఎక్కడి నుంచి ప్రేరణొచ్చింది? తాతగారు చిన్నప్పుడు మీకు తెలుగుని పరిచయం జేయడము, పద్యాలను పరిచయం చేయడం తర్వాత, పెరిగి పెద్దయిన తర్వాత మీరు ఆహ్, తెలుగుని ఆహ్, డిగ్రీ స్థాయిలో గానీ, పీజీ స్థాయిలో గానీ తెలుగుని అధ్యయనం జేశారా? లేకపోతే చదువు వేరుగా, తెలుగు మీద అభిమానం వేరుగా సాగిందా? నాది బయాలజీ బ్యాక్‌గ్రౌండ్ అండి. ఓకే. సైన్స్. సైన్స్ స్టూడెంట్ నేను. కాకపోతే నాకు స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడాలంటే చాలా ఇష్టం. అంటే మన ఇంట్లో ఉన్నటువంటి అనుభూతి గలుగుతుంది. ఎక్కడికెళ్ళినా సరే తెలుగులో మాట్లాడుతుంటే, తర్వాత ఏ భాషలో లేని సౌందర్యం తెలుగులో ఉంది. అవి ఒత్తులు, జట్కాలు, పొల్లులు అవును. అవి పలికే విధానంతోటి మంచిగా అనిపిస్తుందనమాట. ఆ అనుభూతి నేను పొందుతాను. దానివల్ల ఏందంటే కవిత్వం రాసి నాకు తెలియకుండానే డిగ్రీలో మా కాలేజీలో ఒక మ్యాగజైన్ వచ్చేదండి 'వనిత' అని. ఆ 'వనిత' మ్యాగజైన్‌లో ప్రతి సంవత్సరం గూడా విద్యార్థినులు అంటే అది మహిళా కళాశాల. కొన్ని కవితలు రాసి పెట్టాలనమాట. నేను రాసిన కొన్ని కవితల్ని జూసి మా లెక్చరర్స్, తెలుగు లెక్చరర్ గారు వసుంధరాదేవి గారు, "బావున్నాయి అమ్మాయి, భలే రాసినవే నువ్వు" అని అన్నారనమాట. నాకింకా అప్పటినుంచి ఇదేదో బావుంది. దీన్ని కొనసాగిస్తాననుకోని మెల్లగా మొదలుపెట్టానండి. ఇప్పుడు ఏ వస్తువు కనపడితే ఆ వస్తువు మీద ఒక కవిత రాయడం అలవాటు జేసుకున్నా. ఇప్పుడు మిరపకాయ బజ్జీ ఉందనుకోండి. పచ్చి మిరపను బట్టి నిట్ట నిలువున చీల్చి, దాని విత్తనములు తొలగించి, అందు బేసనమున కూర్చి, నూనెలో మెదిపిన ఆహ్, కరకరలాడేటి మిర్చి పొగలు కక్కు అని ఒకటి రాసిన స్టార్టింగ్ మొదట్లో. ఓకే. ఇంకా దాన్ని మళ్ళీ ఇంకా చెక్కుకుంటూ అంటే ఒక శిల్పాన్ని ఎలా చెక్కుతారు? ఆ ఏ లైన్‌లో తప్పుబోయింది? ఎక్కడ మనకి ప్రాస కుదరలేదు? ఇంకా మిరపకాయ ఘాటుగా ఉంటుంది కాబట్టి, ఈ కవితను ఎట్లా ఘాటుగా రాయాలి? అంటే కవిత చదువుతుంటేనే మనకు కారం నోరుకి నోరుకి తగిలే విధంగా అట్లా అంటే ఎప్పటికప్పుడు నగిషీలు చెక్కుకుంటూ, తప్పులు సరిదిద్దుకుంటూ, అట్లా కవిత్వం రాసుకోవడం, నోట్స్‌లో పెట్టుకోవడం చేశానండి. ఓకే. నోట్స్‌లో ఎప్పటికప్పుడు భద్రపరుచుకున్నాను. తర్వాత కాలంలో ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే మనకు మెయిల్స్ అందుబాటులో వచ్చినాయో, అవి రాయడం. తర్వాత ఇంకా ఎక్కడ వీలైన చోట చెప్పడము. అట్లా చేసుకుంటూ వచ్చినప్పుడు మంచిగా అనిపించింది నాకు. అంటే మీ ఆహ్, సాహిత్య ప్రయాణంలో ఆహ్, మన ప సం సమంట మన సనాతన సంస్కృతికి సంబంధించిన వాంగ్మయం పాత్ర ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు చాలామందికి 2 రకాల కవులు, రచయితలు ఉంటారు మామూలుగా. కొందరు అభ్యుదయ కవిత్వాన్ని తీసుకొని ఇప్పుడు మీరు చాలామంది అభ్యుదయ కవుల్ని తీసుకుంటే వాళ్ళు రాసే కవిత్వము కొంతవరకు మతానికి వ్యతిరేకంగా, హిందూ మతం అని కాదు, ఏ మతానికైనా వ్యతిరేకంగా రాసేవాళ్ళుంటారు. అవును. మతానికి అనుకూలంగా రాసినప్పటికీ గూడా మతపరమైన పోలికలు, ప ఉపమానాలు అవి తీసుకోకుండా సాధారణ కవిత్వం రాసేవాళ్ళుంటారు. అదే ఇప్పుడు 'శ్రీశ్రీ' లాంటి కవిని తీసుకున్నారనుకోండి. విప్లవ ఆయన విప్లవ కవి. కానీ ఆయన కవిత్వం నిండా మాత్రం సంస్కృత పదాలుంటాయి. మన మతానికి సంబంధించినవుంటాయి. ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అంటే అవును. 'శ్రీశ్రీ' కవిత్వంలో విశ్వనాథ సత్యనారాయణ ఎంత సంస్కృతం వాడతారో ఈయన అంతే వాడతారు. అవునండి. కాకపోతే ఈయన పంతా వేరు, ఈయన ఉద్దేశ్యం వేరు, ఈయన లక్ష్యం వేరు.
ఆ విధంగా మీకు రామాయణ, భారత, భాగవతాలు గాని, ఇతరత్ర హిందూ సనాతన వాంగ్మయం నుంచి ఏమైనా ప్రేరణ కలిగిందా? లేదంటే ఆధునిక కవిత్వం ఎక్కువ చదివారా? వాస్తవంగా అండి మన భారతదేశానికి ఉన్నటువంటి 2 ఇతిహాసాలు రామాయణం, మహాభారతము. అవి మొదట చదివినప్పుడు ఇతరులు మాట్లాడుకుంటే విన్నప్పుడు వాళ్ళు వాటిని 2 కథల మాత్రమే అట్లనే చదివారనిపించింది. తర్వాత నేనేం చేశానంటే ఒక్కొక్క పాత్రను విశ్లేషించుకుంటూ విన్నాను మా తాతగారి దగ్గర. రాముడు, రాముడే ఎందుకు గొప్పవాడయ్యాడు? తాతయ్య గారు చెప్పేవారు. మామూలుగా మిగతా స్కూళ్ళల్లో గాని ఎక్కడన్నా ఉపాధ్యాయులు ఏం చెప్తారు? స్టోరీ చెప్పేస్తారు. రామాయణం ఇది, భారతం ఇది. రాముడు ఇట్లా సీత అడవికి పోయారు ఇట్లా చెప్పేస్తారు. తాతగారు ఏం చేశారంటే రాముడు 16 గొప్ప గుణాల చేత శోభిల్లబడినాడు. రాముడు కుటుంబానికి ప్రాతినిధ్యం వహించినాడు. అన్నదమ్ముల్ని ప్రేమించినాడు. తల్లిదండ్రుల్ని గౌరవించినాడు. ఇప్పుడు సవతి తల్లి కైకేయి భరతునికి పట్టాభిషేకం కడదా నువ్వు అడవికి వెళ్ళిపో అన్నారు. అదే రాముని స్థానంలో ఇంకొక వ్యక్తి ఉంటే ఏం చేస్తారంటే, "నువ్వు సవతి తల్లివి, మా నాన్నకి మూడో భార్యవు, మా అమ్మ పెద్ద భార్య, మా అమ్మ పట్టమహిషి. నీ మాట నేనెందుకినాలి? ఇది నా రాజ్యం. నేను వయస్సు ప్రకారం అన్ని రకాల అర్హత నాకు మాత్రమే ఉందని" ఒక మాట అనొచ్చు. హ్మ్. అనేవాళ్ళు 199 మంది ఉంటారు సమాజంలో. కానీ రాముడేమన్నాడు, తండ్రి పొమ్మనగానే, "నాన్న నేనిప్పుడే ఎళ్తా రాత్రిపూట" అన్నాడు. ఎందుకంటే, మళ్ళీ రేపొద్దున నా మనసు మారుతుందేమో, ఏమన్నా కోరిక గలుగుతుందేమో నాకు రాజ్యం పట్ల అన్నాడు. మరి అటువంటి వ్యక్తి దేవుడే గదండీ! తర్వాత తన అన్నదమ్ముల్ని గూడా ప్రేమించాడు. అంటే తన తల్లి గర్భంలో పుట్టని వాళ్ళని గూడా సొంత తమ్ముళ్ళలాగానే భావిస్తూ ప్రేమించాడు. వాళ్ళు ఇతన్ని అంతగా ప్రేమించేలా ఇతని గుణాన్ని మలుచుకున్నాడు. అవును. అంటే ఇది రాముని పాత్రను మనం ఎందుకు ప్రేమించాలి అనే ఒక ఉదాహరణతోటి తాతయ్య గారు. సీత. సీత సీత తల్లి సునయన ఏం జేసింది? ఆమెకు అన్ని రకాల వంటలు, వార్పులు, ఆ తర్వాత వైద్యంలో చిట్కాలు, తర్వాత అక్క చెల్లెల్ని ఎట్లా జూసుకోవాలి, అత్తగారింట్లో ఎట్లుండాలి, అత్తమామల్ని ఎట్లా సేవించాలి, భర్తని ఎట్లా గౌరవించాలి, మరుదుల్ని ఎట్లా ప్రేమించాలి, వాళ్ళని ఎట్లా ఆహ్, పోషించాలి, ఇట్లా అన్ని విషయాలు గూడా ఆమె చక్కగా నేర్పించి పంపింది. అవన్నీ గూడా సీత ఆచరించింది. తను రాముడు అడవికి వెళ్తుంటే గూడా "నువ్వు జాగ్రత్తగా ఉండని" చెప్తే ఏమని చెప్పింది? ఒకటే మాట చెప్పింది. "నీతో పాటు నేనొస్తున్నప్పుడు ఈ జాగ్రత్తలు మీరు నాకు గాదు చెప్పాల్సింది మిగతా వాళ్ళకని" అని. అంటే అప్పుడు ఆయనకేమర్థమైందంటే అన్ని కష్టాలలో గూడా ఈమె నాతో పాటు సమానంగా ఉంటది. అంటే అక్కడ ఆ పాత్ర వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ప్రేమను గూడా ప్రతిబింబిస్తుంది. అంటే ఇక్కడ రామాయణాన్ని మనం ఒక దైవ కావ్యంగా తీసుకోకుండా సాధారణ ప్రజలలో ఉన్న జరిగిన సంఘటనలే వాళ్ళ కుటుంబంలో గూడా జరిగినాయి. అవును. రాముడు లాంటి వ్యక్తులున్నారు. రావణాసురుడు లాంటి వ్యక్తులు కూడా ఈ రోజుల్లో సమాజంలో ఉన్నారు. కానీ ఎలా ప్రవర్తించాలి అనేది రాముడు జెప్తే, ఎలా ప్రవర్తించకూడదు అనేది రావణాసురుడు చెప్పాడు. అదే విధంగా మీరు లక్ష్మణుడు తీసుకుంటే, అన్నతోటి స్నేహం చేసిండు. అయినంత మాత్రాన భార్యను వదిలేసి 14 సంవత్సరాల నిద్రను గూడా త్యాగం జేసేసి అన్నతో పాటెళ్ళాడు. ఈ రోజుల్లో ఎంతమంది అన్నదమ్ములు అలాగుంటారండి. భరతుడు ఇంకా గొప్పవాడు. ఒకళ్ళని మించి ఒకళ్ళు గొప్పవాళ్ళు. నా అన్నయ్య నీ పాదుకలివ్వు అని చెప్పి వాటిని ఆ నంది గ్రామంలో సింహాసనంలో పెట్టేసి తను రాజ్య పరిపాలన చేసిండు. తర్వాత అన్నలాగానే తను గూడా జడలు కట్టుకొని ఆహ్, ఆహ్, వనవాసిగా వనవాసంలో ఎట్లయితే నేత వస్త్రాలు ధరిస్తారో అట్లా జీవించుండు భరతుడు. అంటే ప్రతి పాత్ర గూడా త్యాగం తన కుటుంబం కోసం, తన దేశం కోసం త్యాగం చేయాలనేది మనకు రామాయణంలోని ప్రతి పాత్ర తెలియజేస్తుంది. అదే విధంగా మహాభారతం మనుషులు ఎలా ఉండకూడదనేది తెలియజేస్తుంది. మహాభారతంలో ప్రతి పాత్ర గూడా వాళ్ళ యొక్క ఔచిత్యాన్ని ఏ సందర్భాల్లో తప్పారు. భీష్ముడు మహామేధావి, రాజనీతిజ్ఞుడు, రాజు అన్ని త్యాగాలు చేసినోడు. ద్రౌపదికి వస్త్రాపహరణం చేసేటప్పుడు ఒక్క మాట చెప్పలేడా? చెప్తే నిన్నేమన్నా చంపేస్తున్నారా వాళ్ళు? నీకు చెప్పే అర్హత ఉంది గదా! వాళ్ళు వింటారా? వినరా? అని తర్వాత. అరే తప్పురా నాయనా మీరిలాంటివి చేయకూడదని భీష్ముడు చెప్పలేదు. తలదించుకున్నాడు. మరి ద్రోణుడు చెప్పలేదు. కృపాచార్యుడు చెప్పలేదు. ఆ సభలో ఉన్న విదురుడు చెప్పలేదు. అంటే ప్రతి పాత్రలో కూడా మంచి, చెడు ఏది చెయ్యాలి, ఏది చేయకూడదనేది మనకు రామాయణం, మహాభారతం తెలియజేస్తుంది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇటువంటి గ్రంథాలు లేవు. ఒక్క భారతదేశంలోనే ఉన్నాయి. తర్వాత మహాభారతంలో ఒక కొటేషన్ ఉంటుందండి పైన పుస్తకం మీద. యది హస్తి తదన్యత్ర ఎన్నే హస్తి నతత్ క్వచిత్ అని ఉంటుంది. ఇందులో ఏదైతే ఉందో అదే ప్రపంచంలో జరుగుతుంది. ఇందులో ఇందులో లేనిది ఏదైతే లేదో ప్రపంచంలో లేదు. ఇంకెక్కడా లేదు. అయితే నేను క్రాస్ చెక్ చేసుకున్నానండి. 'హౌస్‌ఫుల్' అని ఒక సినిమా వచ్చింది. కరీనా కపూరు బాలీవుడ్‌లో బాలీవుడ్ సినిమా అక్షయ్ ఉంటుంది. కుమార్ హ్మ్. ఉంటుంది. దాంట్లో ఏమైందంటే ఇద్దరు భార్యాభర్తలు 2 జంటలు ఫర్టిలిటీ సెంటర్‌కెళ్తారు. హ్మ్. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఒకరి గర్భంలో పెట్టాల్సిన శుక్ర కణాన్ని ఇంకా వేరే స్త్రీ అండాశయంలో పెట్టేస్తారు.
అది అంటే హౌస్‌ఫుల్ ఒక కా హౌస్‌ఫుల్ కాదు. గుడ్ న్యూస్ అండి. సారీ. గుడ్ గుడ్ న్యూస్ న్యూస్. అండి. అయితే అయితే ఇప్పుడు మనకు మహాభారతంలో ఏమనుంది? ఇందులో ఏదైతే ఉందో అదే ప్రపంచంలో ఉంది. ఇందులో ఏదైతే లేదో అది ఇంకెక్కడా లేదన్నారు గదా! నేను క్రాస్ చెక్ చేసుకున్నా. జమదగ్ని మహర్షి, పరశురాముడు, రుచిక మహర్షి వాళ్ళ విశ్వామిత్రుడి జననం. ఆ జననంలో వాళ్ళు పాత్రలు మార్చేసుకుంటారు తల్లి, కూతురు. దానివల్ల ఏంటి? ఈమె గర్భానేమో రాజు పుడతాడు. హ్మ్. విశ్వామిత్రుడు హ్మ్. పుడతాడు. అవును. అక్కడేమో జమదగ్ని పుడతాడు. ఆ తర్వాత తరంలో తర్వాత పరశురాముడు. పరశురాముడు పుడతాడు. అంటే ఇది జరిగింది గదా! అవును. ఇట్లా ఇప్పుడు మనకు టెస్ట్ ట్యూబ్ బేబీలు దుర్యోధనాదులున్నారు. ఇగ మరి అగస్త్యుడు, వశిష్ఠుడు కూడా కుంభ కుంభ సంభవులంటారు. సంభవులు, ద్రోణుడు గూడా. అవును. అంటే ఇట్లా ప్రతి విషయము మహాభారతంలో ఏదైతే జరిగిందో అదే ఈ భూమి మీద జరుగుతుంది. అందులో లేనిది ఇంకేది లేదనేది మనకు స్పష్టంగా అనేక ఉదాహరణలతోటొచ్చినాయి. అవును. అంటే క్రాస్ చెక్ జేసుకోవాలి. కాస్త ఓపిక ఉండి మనకు తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడిగితే చెప్తారు. అయితే చాలామంది ఈ రోజులలో ఏం చేస్తుర్రంటే అంటే మనకి పరాయి దేశాల మతాలు గూడా మన దేశంలోకి వచ్చిన సందర్భంలో పిల్లలు కలిసి చదువుకునే సందర్భంలో ఏం చేస్తారంటే, "మీ మతం వేస్ట్‌రా, మీ మతంలో అట్లుంది" అని ఈ మన సనాతన ధర్మం గురించి అంటారు. అనగానే ఈ మన హిందూ ధర్మాన్ని ఆచరించే పిల్లలు ఏం చేయాలంటే, అసలు ఏంటి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అట్లా గాకుండా వెంటనే ఒప్పేసుకొని వాళ్ళ మతాల్లోకి దిగిపోయిన వాళ్ళని చూశాను నేను. అంటే ఇక్కడ నా నా అబ్జర్వేషన్ ఏంటంటే, ఇప్పుడు ఇతర మతాల వాళ్ళేదో చేస్తున్నారని ఆరోపిస్తున్నాం కానీ, వాళ్ళ తప్పు ఉండొచ్చు. వాళ్ళ ఎజెండా గూడా ఉండొచ్చు. వాళ్ళకొక ప్లాన్ ఉంది. దాని ప్రకారం ముందుకెళ్తున్నారు. వాళ్ళ సంఖ్య పెంచుకోవాలని వాళ్ళనుకున్నారు. అయితే ఇక్కడ హిందువుల్లో పిల్లలకి రామాయణ, భారతాల గురించి ఇప్పుడు మీకు మీ తాతగారు పరిచయం చేసినట్టు, ఈ తరంలో పిల్లలకి చెప్తామంటే తల్లిదండ్రులకే తెలియని పరిస్థితి ఉంది. భారతంలో కొన్ని పాత్రల పేర్లు యక్ష ప్రశ్నలు అనే పదం ఈ తరం తల్లిదండ్రులు ఒక 30, 35 మధ్యలో వయసున్న తల్లిదండ్రులుంటారు గదా! వాళ్ళకే తెలియదసలు. వాళ్ళకి తెలియని విషయం పిల్లలకెక్కడ జెప్తారనేది ఒక సమస్య. రామాయణ, భారతాల గురించి సినిమాలు, సీరియల్‌లో జూసిన అపోహలు, భ్రమలు, అబద్ధాలు అవే ప్రజలు మెదడుల్లోకెళ్ళిపోయినాయి తప్ప, ఇప్పుడున్న తల్లిదండ్రులకు తెలీదు. తాతలు, నాయనమ్మలు ఒకప్పటిలాగా ముందులాగా పిల్లలకు అందుబాటులో ఉండట్లేదిప్పుడు. అవును. చిన్న ఫ్యామిలీస్ అయిపోతున్నాయి. ఊర్లో తాతయ్య, నాయనమ్మ ఉంటారు. వీళ్ళిక్కడ సిటీలో ఉంటారు. లేదు వీళ్ళు అమెరికాలో ఉంటారు. ఇండియాలో తాత, ఇండియా నాయనమ్మ ఉంటారు. సో, ఉంటారు. తాత, నాయనమ్మ ఏమంటారు సావాసం లేదు. వాళ్ళ మార్గదర్శనం లేదు. తల్లిదండ్రులకు టైం లేదు. టైం ఉన్నా జ్ఞానం లేదు. ఎందుకంటే వీళ్ళు లాస్ట్ 20 ఇయర్స్ కిందనో స్కూల్ చదువుకున్నప్పుడే అప్పటికే ఇంగ్లీష్ అవును. చదువొచ్చేసింది. రామాయణ, భారతాలకు ప్రాముఖ్యత తగ్గిపోయింది. అయితే ఇక్కడ మార్పు సహజం అనేది కూడా కొంతమంది చెప్తారు. అంటే మారడాన్ని మనం ఆపలేము. రామాయణ, భారతాల కాలం అయిపోయింది. రామాయణ, భారతాలని ఇప్పుడు ఇంకా మళ్ళీ దాని గురించే మళ్ళీ తిరిగి తిరిగి మాట్లాడుకోవడం వృథా అని వాదించే వాళ్ళు కూడా మన దేశంలోనే ఉన్నారు. వీళ్ళకి వాళ్ళకి నడుస్తుంటది. సనాతనవాదులకి, ఆధునికవాదులకి, అభ్యుదయవాదులకి మధ్య గొడవ ఎప్పుడూ ఉండేది. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఈ రామాయణ, భారతాలు ఇవన్నీ మీరు చిన్నప్పుడు చదివారు కదా! వీటి ప్రభావము మీ రచన మీద ఎంత వరకు పడింది? ప్రతి సందర్భంలో గూడా అండి, ఆ పాత్ర అవసరమైనప్పుడు తప్పకుండా దాన్ని చొప్పించానండి హ్మ్. కవిత్వంలో. హ్మ్. ఇప్పుడు మనం ఎంత చుట్టూ తిరిగినా అదే కుటుంబాలు, వ్యవస్థలుంటే వాళ్ళే తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు. వీటిని వదిలి మనం ఇంకెక్కడికి వెళ్ళిపోం. అవును. కాబట్టి ఈ పాత్రలన్నీ ఏదో ఒక సందర్భంలో జీవితంలో ఉపయోగపడినయి సొంతంగా, మనం ఇతరులకు చెప్పడానికి గూడా కవిత్వంలో ఉపయోగపడినాయండి. హ్మ్. ఏ ఇట్లాంటి స్త్రీ పాత్రల మీద గూడా నేను కవిత్వం రాసాను. ఇప్పుడు ఆమె మన ధృతరాష్ట్రుని భార్య గాంధారి భర్త అంధుడు. భర్త అంధుడైనప్పుడు ఈమేం చేయాలి? ఆ గృహ సంబంధమైనటువంటి కార్యక్రమాలన్నిటి మీద పెత్తనం ఈమె తీసుకొని నిర్వర్తించాలి. పిల్లల ఆలనా, పాలన అంతా ఈమె చేతుల మీద జేసుకోవాలి. అవును. ఒక్క పొరపాటు ఏం చేసింది, ఆయన అంధుడని చెప్పేసి ఈమె కళ్ళకి గంతలు కట్టేసుకుంటే, దుర్యోధనాదులందరిని గూడా ఎవరు పెంచారు? దాసీలు పెంచారు. అదే పిల్లవాడిని నీ కళ్ళకి గంతలు లేకుండా నువ్వే ప్రేమగా పెంచుకొని, వాళ్ళకి మంచి చెడు దగ్గర ఉండి స్పర్శ చేత అన్ని రకాల తినిపించకుండా అన్నీ చేసినట్లయితే, వాళ్ళు కొంత మంచిగా ఉండేవాళ్ళేమో. ఇప్పుడు అవును. మేనమామ పెంపకంలోకెళ్ళిపోయారు. శకుని పెంపకంలోకెళ్ళిపోయారు. దాసీలు పెంచారు. అంటే వాళ్ళకు తల్లి ప్రేమ అనేది పూర్తి స్థాయిలో దక్కలేదు. అంటే ఆ సందర్భంలో ఆ పాత్రను ఉపయోగించుకోవచ్చు. లేదు అంటే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నేను 'చాగంటి కోటేశ్వరరావు', 'సామవేదం షణ్ముగ శర్మ' చాలా మంది ప్రవచనాలు విన్నాను గానీ, ఈ పాయింట్ ఎక్కడ రాలేదు. నాకు గూడా ఎప్పుడు రాలేదు. అంటే గాంధారి బట్ గ గొద గొ కళ్ళకి గంతలు కట్టుకుంది అనగానే అందరం గొప్ప త్యాగం చేసింది. గాంధారి ఖచ్చితంగా మహాపతివ్రతే. అవును. అందులో అనుమానం లేదు. ధృతరాష్ట్రుడి వ్యక్తిత్వం ఎటువంటిదైనా ఇప్పుడు రావణాసురుడి భార్య మండోదరిని గూడా మన పురాణాలు
స్త్రీని ఎక్కడా కించపరచలేదు. అవునండి. మండోదరి గావచ్చు, వాలి భార్య తారగా తార గావచ్చు, వీళ్ళందరిని గూడా పతివ్రతలనే జెప్తున్నారు అవునండి. గాబట్టి, గాంధారి గూడా పతివ్రతే. ఆమె గంటలు అమాయకత్వంతో కట్టుకోవడం చేసింది. అనేది గొప్ప త్యాగంగా చూస్తూ వచ్చాం గానీ, మీరు చెప్పిన విషయం నిజంగా గొప్ప విషయం. ఎందుకంటే, ఆమె గంతలు కట్టుకోకుండా దుర్యోధనుడిని బాగు చేసి ఉండాల్సింది. ఇప్పుడు పురుషుడు బలహీనుడు అయినప్పుడు కొన్ని సమయాల్లో స్త్రీ ఆ పాత్రను తీసుకొని అవును. ఔన్నత్యాన్ని చాటుకొని ఆ కుటుంబాన్ని సంరక్షించుకోవాలి. అవును. ఆ సందర్భంలో మనం అక్కడ చొప్పించొచ్చు. ఆ పాత్ర అవసరమైన సందర్భాల్లో. ఓకే. అట్లా రామాయణ, మహాభారతాల్లో దాదాపు మనకు 1000 పాత్రల దాకా కనిపిస్తాయి. హ్మ్. ఆ 1000 పాత్రల్ని గూడా అవసరాన్ని బట్టి ఎక్కడో చోట ఉపయోగించుకోవచ్చనమాట. ఎటు బోయినా గూడా మనం అక్కడికే వచ్చి చేరుతామండి. ఇంకొకటేందంటే, మీరిందాకన్నట్లు ఇక్కడ అవి మతాలు అవి ప్రచారం చేసుకుంటాయి. మతాలకొక మత గ్రంథముంటుంది. దానికొక మత ప్రవక్త ఉంటారు. అవును. మీరిప్పుడు పరాయి దేశాల నుంచి వచ్చిన 2 మతాల్ని తీసుకుంటే, 2 మతాలకు గూడా మత ప్రవక్త ఉన్నారు. ఒక్కొక్క పుస్తకం ఉంది. మరి మనకు వేల కొద్ది పుస్తకాలున్నాయి. మనకు ఒక్కొక్క శాస్త్రానికి ఒక్కొక్క పుస్తకం. అదే మనది మతము జీవన కాకపోతే విధానం. ధర్మము హ్మ్. ధర్మం అంటే జీవన విధానం అని కూడా చెప్తుంటాం. హ్మ్. ఆచారాలు, కట్టుబాట్లు. ఇప్పుడు మనం పళ్ళు తోముకోకపోతే రోగాలొస్తాయి. దాన్ని డైరెక్ట్ చెప్పకుండా, "అరేయ్! నువ్వు గనక పళ్ళు తోముకోకుండా పడుకుంటే రాక్షసుడొచ్చి నీ పళ్ళు పీకేస్తాడని" మనం ఒక కథ సృష్టించి చెప్తాం. అవును. అంటే డైరెక్ట్ చెప్పకుండా. అంటే దీనివల్ల ఏంది? పిల్లలకు ఒక భయము ఉంటుంది. పని చేయాలని ఉత్సాహం ఉంటుంది. ఏది ఇప్పుడు సంధ్యావందనం చేయమంటారు కదా! జంధ్యం ఉన్న ఆ! వాళ్ళందరికీ. ఆ! ఏ వర్ణం వాళ్ళైనా జంధ్యం ఉంటే ఆ! సంధ్యావందనం చేయాలి. బ్రాహ్మణులైతే ఇంకా తప్పనిసరిగా చేయాలని. అవునండి. అందులో ఒక ఒక దగ్గర ఏం చెప్తారంటే సంధ్యావందనం చేయకపోతే మందేహాది రాక్షసులని ప్రతి సంధ్యాకాలంలో వస్తారు. హ్మ్. వాళ్ళొచ్చి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తారు. హ్మ్. ఆ టైంలో సూర్యుడికి అర్ఘ్యం గాని ఇస్తే వాళ్ళెళ్ళిపోతారని చెప్తారనమాట. దాని వెనకాల దాగున్న విషయం డి విటమిన్. ఈ 3 సంధ్యాకాలాల్లో పడుకోకూడదు. హ్మ్. తామసికమైన పనులేం చేయకూడదని చెప్పకుండా ఈ మందేహాది రాక్షసులని చెప్పారు. అప్పుడు మంచి ఇటువంటి మన శరీరానికి ఉపయోగపడే సూర్యకిరణాలు మన ఒంటి మీద పడతాయి కాబట్టి, ఆ సమయాల్లో సంధ్యావందనం చేస్తే డి విటమిన్ ఎముకలు పటిష్టం వస్తాయి. అట్లా సైన్స్‌ను ఇండైరెక్ట్‌గా చూపించారు. ఇప్పుడు సూర్యుడు 7 గుర్రాల రథం ఎక్కి వెళ్తున్నారు అని చెప్పారు. ఇక్కడ 7 గుర్రాలంటే ఏంటి? విబ్జిఆర్. విబ్జియా 7 రకాల రంగులు. సూర్యకిరణాన్ని మనం పటకం గుండా పంపించినప్పుడు 7 రంగులు ఏర్పడతాయి. అంటే సూ సూర్యుడు 7 గుర్రాల రథం అనే విషయాన్ని సైన్స్ డైరెక్ట్ చెప్పకుండా ఇండైరెక్ట్‌గా చెప్పారు. అవును. అట్లా ప్రతి సాంప్రదాయం వెనకాల గూడా భారతీయ మతం జీవన విధానంలో సైన్స్ ఉంటుంది. చెప్పేవాళ్ళు కరువయ్యారు. ఒకవేళ చెప్పినా వినేవాళ్ళు కరువయ్యారు ఈ రోజులలో. కాకపోతే మనది ఏది గూడా వృధా కాదు. వేల సంవత్సరాల పాటు ఋషులు వాళ్ళ జీవితాలను త్యాగం జేసి, వడపోసి అయన్నీ నిర్మించారు శాస్త్రాల్ని మన కోసం. అదే అంటే ఒక ఆశ్చర్యకరమైన పరిస్థితేంటంటే శని, ఆదివారాలు రిసార్ట్‌లు, పబ్బులు, డిస్కోథెక్‌లు పార్టీల్లో కనిపించే యువత ఒకవైపు, గుడులు, గోపురాలు అరుణాచలంలో కనిపించే యువత గూడా ఉన్నారు. 2 వైపులా ఉంటున్నారు. అంటే ఇదేమి పూర్తిగా వదిలేయట్లేదు. కాకపోతే మనం ఆశించిన స్థాయిలో జనాలకి ఇంకా తెలియట్లేదు. అంటే రామాయణ, భారతాలు ఇంకా విస్తృతంగా హ్మ్. ఈ తరం పిల్లలకి చెప్పేవాళ్ళు లేరు. చెప్తే వినేవాళ్ళు గూడా తక్కువైపోయారు. అంటే వాళ్ళ ఒత్తిడులు వాళ్ళకి అంటే మనకు ఆహ్, ఇప్పుడు ప్రతిరోజు అలవాటు చేయాలండి. ఇప్పుడు మీరు 2 మతాలు ఏదైతే విదేశాల నుంచి వచ్చినాయో, వాళ్ళు ఖచ్చితంగా శుక్రవారం నాడు వెళ్ళాల్సిందే. ప్రతిరోజు వెళ్ళాల్సిందే అని ఒక నిబంధన పెడితే, వాళ్ళు ఈ రోజు కూడా ఆ నిబంధన ఖచ్చితంగా పాటిస్తున్నారు. అవును. అదేవిధంగా ఇంకొక మతం వాళ్ళు కూడా ఆదివారం ఆదివారం కాగానే చక్కగా తయారై వెళ్ళిపోతున్నారు. మనకేందంటే అధిక స్వేచ్ఛ వచ్చేసింది భారతీయ సనాతన ధర్మంలో. తర్వాత కొత్తదనం వైపు అలవాటు పడుతున్నారు. అవును. దానికి తోడు ఇప్పుడు విదేశీ సంస్కృతి ఎప్పుడైతే మన ఇండియాలోకొచ్చిందో స్వేచ్ఛా వాణిజ్యంలో భాగంగా ఇంకా యువత వాళ్ళ ఇష్టం ఉన్నట్లు జీవిస్తున్నారు. అయితే మీరన్నట్లు అరుణాచలం గుళ్ళు, గోపురాలు ఎవరైతే సందర్శించే వాళ్ళ సంఖ్య తక్కువ శాతం. బయట ఆహ్, ఏకాదశి రోజు గూడా మధ్యాహ్నం భోజనం చేసేవాళ్ళే ఎక్కువ మంది ఎక్కువ కనిపిస్తున్నారు. ఎక్కువైపోతుంది. ఇప్పుడు వృత్తిపరంగా గూడా మీకు ఈ సనాతన విలువలు బాగా ఉపయోగపడ్డాయండి. మీకు ఇప్పుడు ఒక ప్రభుత్వ శాఖలో ఉన్నప్పుడు రకరకాల ప్రలోభాలు ఎదురవుతాయి. అవునండి. రకరకాల ఒత్తిళ్ళు గూడా ఎదురవుతాయి. ప్రలోభాలంటే మనం సరే ఎట్లో తట్టుకొని వద్దని జెప్పి ఊరుకోగలుగుతాం గానీ, ఒత్తిళ్ళు చాలా వస్తుంటాయి. అంటే ప్రభుత్వ శాఖలో ఏమంటే చేసే పని ఉండకపోవచ్చు ఒక్కోసారి. కానీ పైనుంచి వేరే రకాల ఒత్తిళ్ళొస్తుంటాయి గదా! బాసిజం ఉంటది. ఇవన్నీ ఉంటాయి. ఈ ఈ టైంలో మీకు మీ తాతగారు చెప్పిన విలువలు కావచ్చు, రామాయణ భారతాల్లోంచి కావచ్చు, అవి ఎప్పుడైనా ప్రాక్టికల్‌గా ఉపయోగపడ్డాయా? వాస్తవంగా చెప్పాలంటేనండి నా డిపార్ట్‌మెంట్‌లో అది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. ఎందుకంటే కమిషనర్ గారి స్థాయి నుంచి అటెండర్ వరకు అందరూ నన్ను ప్రేమించేవాళ్ళే. అయితే నేనేంటంటే ఎవరినైనా ప్రేమగా పలకరిస్తానొకటి.
డీలర్‌లొచ్చారనుకోండి, బ్రదర్ అని పిలిస్తే వాళ్ళు ఆశ్చర్యపోతారు ఒక్కోసారి. అంటే ఇప్పుడు అన్న, తమ్ముడు లాంటి వాళ్ళే గదా! వాస్తవంగా చెప్పాలంటే అన్నో, తమ్ముడో మనకు తెలియని కొత్త వ్యక్తి ఎవరైనా సరే. అవును. అట్లా పిలిచినప్పుడు వాళ్ళు మొదట్లో భయంగా వస్తారు. ఇప్పుడు వాస్తవానికి వ్యాపారస్తులు ఒక అధికారి దగ్గరికొచ్చేటప్పుడు ఎప్పుడు గూడా ఏది లాగుతారో, ఇందులో టాక్స్ కట్టాలో, ఏం జేస్తారో అనే ఒక భయంతోటే వస్తారు. కానీ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి చక్కగా ఇక్కడ మీ దగ్గర ఇగో ఈ తప్పు పోయిందండి. ఇక్కడ మీరింత పన్ను కట్టాల్సిందుంది. ఇంత ఇంత పెనాల్టీ, ఇంత ఇంట్రెస్ట్‌లొస్తాయని మనం చెప్పే విధానంగా చెప్తే, వాళ్ళు చాలా సంతోషంగా కడతారు. తర్వాత ఇంకోటి వాళ్ళకెప్పుడన్నా సమస్య డౌటొచ్చినా గూడా మళ్ళీ కాల్ చేస్తారు. మేడం ఇగో ఇట్లా జరిగిందండి. దీన్ని ఎక్కడ ఏయమంటారు? ఏ కాలంలో ఏయమంటారు దీన్ని తీసుకెళ్ళి? అట్లా అడుగుతారు కొంతమంది. కొంతమంది వాళ్ళ అక్క చెల్లెళ్ళలాగానే భావించి వాళ్ళ ఇళ్ళలో జరిగే శుభకార్యాలకు కూడా పిలిచే వాళ్ళుంటారు. కొంతమంది వాళ్ళ దేవుడిని నాకు ఇప్పుడు నాకొక ఇష్టదైవం ఉంటారు. ఆ! వాళ్ళకు జై శ్రీకృష్ణ అని కొంతమంది పిలుస్తారు. జై శ్రీకృష్ణ మేడం మీరు శ్రీకృష్ణుని గురించి మాట్లాడాలండి అంటారు. కొంతమంది యేసుక్రీస్తు గురించి మాట్లాడమంటారు. అట్లా ఒక ప్రేమ వాతావరణంలో నేను పని చేసుకుంటూ వచ్చానండి. ఇప్పటికి కూడా అదే కంటిన్యూ అయితది. ఎక్కువ మంది నేను ఎన్టీ రామారావు, సీనియర్ ఎన్టీ రామారావు తర్వాత అత్యధిక మందిని బ్రదర్ అని పిలిచింది నేనే అనుకుంటా బహుశా. అయితే ఒకరిని బ్రదర్ అని పిలిచినప్పుడు మాత్రం కొంతమంది వ్యతిరేకంగా ఈమెకేం పని లేనట్టుంది బ్రదర్ అని పిలుస్తా అనే మగవాళ్ళున్నారు. బ్రదర్ అని ఒకటి 2 సందర్భాల్లో బ్రదర్ అని నువ్వు పిలవకపోతే వాళ్ళ భార్యలు హర్ట్ అయిన వాళ్ళు గూడా ఉన్నారు. మనం బ్రదర్ అంటే కొంతమంది అన్‌కంఫర్టబుల్‌గా గూడా ఫీల్ అవుతారు. అట్లాంటి సంఘటనలు గూడా ఎదుర్కొని నాకు నేను నవ్వుకుంటాననమాట. అరే! నేను ఇవాళ ఏం తప్పు జేసినా, ఏం ఒప్పు జేసినా అని మనం అనుకుంటాం గదండీ జనరల్‌గా ఇంటికెళ్ళాక. కానీ ఎప్పుడైతే మనం సోదరా అని పిలుస్తామో, ఒక మంచి బాండ్ అనేది మాత్రం ఏర్పడుతుందండి. ఈ డిపార్ట్‌మెంట్‌లో గూడా వాళ్ళు మనుషులే. అధికారులు మనుషులే, వ్యాపారులు మనుషులే. అందరూ మనుషులమే గదా! మనుషుల తర్వాతనే ఉద్యోగస్తులం, మనుషుల తర్వాతనే వ్యాపారులను జేస్తున్నాం. అవును. సో, మానవత్వాన్ని మించిందయితే ఏమి లేదు గదా! దాన్ని ప్రదర్శించుకుంటూ వెళ్తే ఇప్పటివరకైతే శత్రువులైతే ఎవరు లేరండి. నన్ను తిట్టిన వాళ్ళు గూడా ఎవరు లేరు. అంటే ఇప్పటిదాకా ఆహ్, రామాయణ, భారతాల నుంచి మొదలుపెట్టి ఆధునిక భారతం వరకు దేశం గురించి, ధర్మం గురించి, కుటుంబం గురించి, కుటుంబ విలువల గురించి, అలాగే సాహిత్యము, కవిత్వము అన్నిటి గురించి మీరు చాలా విషయాల మీద చాలా రకాల ఆసక్తికరమైన విషయాలు, విశేషాలు మాతో పంచుకున్నారు. అలాగే మన చర్చ బాగా సాగిందని నేను భావిస్తున్నాను. మళ్ళీ మనకు ఇంకోసారి ఇంకో వీడియోలో ఖచ్చితంగా కలుసుకొని మరిన్ని ఆసక్తికరమైన అంశాలు మాట్లాడుకుందాం. ఆహ్, అంతవరకు ప్రస్తుతానికైతే సెలవు. సో, వ్యూవర్స్ ఇది ఈరోజు మన ఆహ్, చర్చ. ఇందిర గారితో మనం చేసిన చర్చ పైన మీ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్‌లో మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాను. థాంక్ యూ.